వేకువ కిరణాలలో కనుచూపు మేర వెన్నముద్దలు పేర్చినట్టుగా కనిపిస్తున్నాయి హిమాలయ పర్వత శ్రేణులు. మోకాలి లోతు దిగబడుతున్న ఆ మంచు పర్వతాలలో బంగారు గంధపు బండిని లాగుతున్న 8 మంచు పులులు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఇక్కడ ఆపండి అని గంభీరంగా వినిపించడంతో మంత్రం వేసినట్టు పులులు ఆగిపోయాయి. గంధపు బండి నుంచి రాజదుస్తులు ధరించిన రాజా మహదేవ్ కిందకు దిగాడు. బండి ముందు రక్షణగా వెళ్తున్న సేనాని బండి వెనుక వస్తున్న సేవకులతో ఈ ప్రాంతమంతా వెతకండి అని ఆజ్ఞాపించాడు. మంచును తవ్వటం మొదలుపెట్టారు సేవకులు. ఎముకలు కొరికేస్తున్న చల్ల గాలిలో మంచు తగిలి ఒళ్ళు జివ్వుమంటుంది. అవేవీ పట్టించుకోకుండా పనిచేస్తున్న ఆ సేవకుల ముఖాలపై చెమట బిందువులు పేరుకున్నాయి. కొన్ని గంటల పాటు సాగింది ఈ ప్రక్రియ. అలసటకు గుర్తుగా చెమటతో తడిసి ముద్దయ్యారు ఆ సేవకులు. తవ్వి తవ్వి అలసిపోతున్నా కానీ వారు వెతుకుతున్నది దొరకడం లేదు. మరో చోట తవ్వండి అని ఆదేశించాడు సేనాని. తుంపరగా మొదలైన మంచు క్రమంగా దట్టమైన మంచు వర్షంగా మారిపోయింది. తెల్లని మంచులో కూరుకుపోతున్నా లెక్క చేయకుండా తవ్వుతున్నారు సేవకులు. సూర్యుడు మంచుకొండల్లో అస్తమించే సమయంలో ప్రభూ అని అరిచాడో సేవకుడు. గడ్డ కట్టించే చలిని లెక్క చేయకుండా సేవకులు చేస్తున్న పనిని తీక్షణంగా చూస్తున్న రాజా మహదేవ్ వడివడిగా అక్కడికి వెళ్ళాడు. మంచులో కూరుకుపోయిన శరీరాన్ని బయటకు తీశారు సేవకులు. మంచులో కప్పబడి ఉండటం వలన మృతదేహం చెక్కు చెదర్లేదు. మనిషిని గుర్తుపట్టలేకుండా ముఖం, మిగిలిన శరీర భాగాలు నలిగిపోయి ఉన్నాయి. ఆ భయంకర మృతదేహాన్ని చూడలేక సేవకులు, సైన్యం తలలు తిప్పుకున్నారు. రాజా మహదేవుకు ఆ మృతదేహం మెడలో ఉన్న చంద్రవంశ పతకం మెరుస్తూ కనిపించింది. 2 మోకాళ్ల మీద కూలబడిన మహదేవ్ ఆ పతకాన్ని చేతితో పట్టుకొని వీరా అని పర్వతాలు కదిలిపోయేలా అరిచాడు. మహదేవ్ అరుపు ఆ పర్వతాల్లో ప్రతిధ్వనించగానే ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పటి వరకు కురుస్తున్న మంచు వర్షం ఆగిపోయింది. ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భయంకరంగా మారిపోయింది. వీరా అని గుండె లవిసేలా మరోసారి ఆక్రందన చేశాడు రాజా మహదేవ్. ఒరలోని కత్తిని విసురుగా లాగిన రాజా మహదేవ్ దానిని మంచులో గుచ్చి, త్రిశూల రాజ్య చక్రవర్తినైన రాజా మహదేవ్ వర్మను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కొడుకును ఇంత దారుణంగా చంపిన వారు ఎవరైనా సరే కత్తికో కండగా నరికి ఆ రక్తంతో నా కత్తికి అభిషేకం చేస్తాను. నా కొడుకు చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేశాడు. మహదేవ్ పక్కనే ఉన్న సేనాని తన కత్తిని నేలలో గుచ్చి, యువరాజా వారి చావుకు కారకులైన వాళ్ల తలలు తెగనరికి వీరాబాబు ఆత్మకు శాంతి చేకూరుస్తాను ప్రభు అని ఆవేశంగా చెప్పాడు. ఆ దృశ్యం చూస్తున్న వారందరిలో రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆవేశం పొంగుకొచ్చింది. రక్తం పేరుకున్నట్టు ఎర్రగా ఉన్న మహదేవ్ కళ్లలోంచి వెచ్చటి కన్నీటి చుక్క జారి వీరా మృతదేహం మీద పడింది. కోపంలో కాలయముళ్లా ఉన్న మహదేవ్ను కన్నెత్తి చూడ్డానికి కూడా సైనికులకు ధైర్యం సరిపోలేదు. తలలు వంచుకొని వణికిపోతున్నారు. ప్రభు, యువరాజుగారిని తీసుకెళ్లటానికి ఏర్పాట్లు చేయమంటారా అని ధైర్యం చేసి అడిగాడు సేనాని. కొడుకు మీద నుంచి చూపు తిప్పకుండానే సరేనని తలూపాడు రాజా మహదేవ్. సేనాని ఆదేశంతో గంధపు బండిలో ఉన్న మంచు శవపేటికను కిందకు దించారు సేవకులు. వీరా శరీరాన్ని జాగ్రత్తగా అందులోకి చేర్చి మూత పెట్టారు. చాలా కాలం తర్వాత వేల కొద్దీ రాక్షసులు ఖడ్గకేతన రాజ్యంపై దండెత్తొచ్చారు. ఆ రాజ్యాన్ని పాలించే ఖడ్గపు చక్రవర్తి వారిని యుద్ధంలో ఓడించి 8 అరుదైన శక్తులు కలిసున్న తన పగడపు ఖడ్గంతో వారిని చంపేశాడు. చక్రవర్తి విజయోత్సాహంలో ఉండగా 3 సామంతరాజులు అతన్ని వెన్నుపోటు పొడిచి చంపేశారు. ఖడ్గపు చక్రవర్తి శరీరాన్ని 5 ముక్కలుగా చేసి 5 దైవిక ప్రాంతాల్లో ఖననం చేశారు. ఖడ్గపు చక్రవర్తి చనిపోగానే అతని మహాఖడ్గం మాయమైంది. తనని చంపిన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఆత్మలా మారిపోయాడు చక్రవర్తి. నన్ను చంపి నా శరీర భాగాలను నేను తాకలేని విధంగా చేశారు. ఈరోజు నాకు కావలసింది దొరికింది. ఇప్పుడు నన్నెవరాపుతారా? వదలను, ఎవ్వరినీ వదిలిపెట్టను. మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే వస్తున్నాను అని గట్టిగా గర్జిస్తూ ఆకాశంలోకి
కాంతిలా దూసుకుపోయాడు ఖడ్గపు చక్రవర్తి. చిక్కని కాటుక వంపినట్టు కారు మేఘాలు కమ్ముకున్నట్టుంది ఆకాశం. అకస్మాత్తుగా 2 భారీ మేఘాలు ఢీకొని పిడుగు పడ్డట్టు ధడేల్మని పెద్ద ఉరుము ఉరిమింది. ఆ ఉరుముతో పాటుగా మెరిసిన మెరుపు నేరుగా వీర శవపేటిక మీద పడింది. పిడుగు శవపేటికను తాకడంతో భూకంపం వచ్చినట్టు భూమి వణికిపోయింది. క్షణంలో వేల మెరుపుల కాంతి ఒకే చోట చేరినట్టు శవపేటిక వింతగా ప్రకాశించింది. ఆ వెలుతురుని చూడలేక చేతులతో కళ్ళు కప్పుకున్నారు అందరూ. క్షణకాలం మాత్రమే ఉన్న ఆ మెరుపు వెలుగు క్రమంగా ఆ పెట్టెలో కలిసిపోయింది. ఆ వెలుగు తాకగానే లోపలున్న శవం చటుక్కున కళ్ళు తెరిచింది. ఎవ్వర్నీ వదలను, నన్ను చంపిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని గర్జిస్తూ పైకి లేవటానికి ప్రయత్నించాడు ఖడ్గపు చక్రవర్తి. కాని మంచులో గడ్డ కట్టుకుపోయిన శరీరం అతనికి ఏమాత్రం సహకరించలేదు. కళ్లతోనే చుట్టూ ఉన్న వాటిని చూసిన అతన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. గత జన్మలో తనని హత్య చేయడం గుర్తుకు రాగానే చితికిపోయిన కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి. ఎవ్వర్ని వదలను, వెన్నుపోటు పొడిచి నన్ను చంపగలిగారు, కానీ నా ఆత్మను చంపలేరు. నా శక్తుల్ని నా నుంచి దూరం చేయలేరు. మీ ముగ్గురు మీద ప్రతీకారం తీర్చుకోవడానికే 100 సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చాను. ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని అరిచాడు అతను. అతని అరుపులు మంత్రబంధనం వేసుకున్న శవపేటికను దాటి బయటకు రాలేదు. తనను చంపిన వారిని ఆ క్షణంలోనే చంపేయాలన్నంత ఆవేశం తన్నుకొచ్చింది. కాని తనున్నది కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన శరీరంలో అని తెలిసిన అతను నిస్సత్తువుగా అయిపోయాడు. తాను చేరిన శరీరపు జ్ఞాపకాలను నెమ్మదిగా ఆవాహన చేసుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. ఓ వీరా, నువ్వు చంద్రవంశ యువరాజువా? ఎదురుగా నిలబడి పోరాడలేని దద్దమ్మలు నిన్ను కూడా వెన్నుపోటు పొడిచి చంపేశారా? ఇకపై నీ శరీరమే కాదు, నీ బాధ కూడా నాది, నీ పగ ప్రతీకారం కూడా నావే. మనల్ని ఎవరూ విడదీయలేరు. ఇక నుంచి నేనే వీరాని. నిన్ను ఊచకోత కోసిన వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తాను. దేహం నీది, ఆత్మ నాది. మన శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తాను అని కసిగా అనుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. మిన్ను విరిగి నేల మీద పడిందా అన్నట్టు బోరున వాన మొదలైంది. మెరుపు వెలుగుకు బైర్లు కమ్మిన కళ్ళు మామూలుగా అయ్యాక నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు మహాదేవ్. అసలు అక్కడేం జరిగిందో అతనికి అర్థం కాలేదు. కొడుకు శవపేటిక మీద పిడుగు పడినా అది చెక్కు చెదరకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. సేనాని మిగిలిన వారిది కూడా అదే పరిస్థితి. ముందుగా తేరుకున్న మహాదేవ్, నా కొడుకు చావుకు ఆ దేవతలందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. శత్రువులందరి అంతు చూసే రోజు అతి త్వరలోనే వస్తుంది అని గట్టిగా గర్జించాడు. మహాదేవ్ అరుపులో తమ గొంతుల్ని కూడా కలిపి అరిచారు మిగిలిన వారందరూ. తుఫాను ముంచుకు రాబోతోంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడే చిక్కుకుపోతాం. త్వరగా కదలండి అని సేవకులతో చెప్పాడు సేనాని. శవపేటికను తిరిగి గంధపు బండిలోకి చేర్చబోయారు సేవకులు. అది ఇంతకు ముందులా తేలికగా లేకుండా విపరీతమైన బరువుగా ఉంది. వస్తాదులను పోలి ఉన్న వాళ్లు కూడా ఆ బరువు మోయలేకపోయారు. చేతుల్లోంచి జారి కింద పడింది శవపేటిక. ఆకాశం బద్దలైపోతున్నట్టు మరో పెద్ద పిడుగు దగ్గర్లో పడింది. శవం దొరికిన దగ్గర్నుంచి క్షణక్షణానికి భీకరంగా మారుతున్న వాతావరణం అక్కడి వారందరి గుండెల్లో గుబుల్ను పుట్టిస్తోంది. అయినా మహారాజుకు ఎదురు చెప్పే ధైర్యం వారికి లేకపోయింది. గుండె చిక్కబట్టుకొని అతి కష్టం మీద శవపేటికను గంధపు బండిలోకి చేర్చారు సేవకులు. రాజా మహాదేవ్ తన బండిలో కూర్చున్నాడు. సేనాని ఆజ్ఞ ఇవ్వగానే కొండ పోతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు కదిలాయి బండిని లాగుతున్న 8 పులులు. శరీరం సహకరించకపోతే అందులో చేరిన ఆత్మ ఎంత శక్తివంతమైందైనా ఉపయోగం ఉండదని ఖడ్గపు చక్రవర్తికి బాగా తెలుసు. తనలోని శక్తులను గుర్తుకు తెచ్చుకున్నాడతను. చిత్రపురి దేశంలో శక్తులకు ప్రామాణికంగా 5 స్థాయిలుంటాయి. ఒక్కో స్థాయిలో 9 దశలుంటాయి. మొదటి స్థాయిలోని 9 దశలు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ, రక్త నాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఒక వ్యక్తి 9 దశలు పూర్తి చేసుకుంటేనే 2వ స్థాయికి చేరుకుంటాడు. అతని మానసిక శక్తులు మరింత శక్తివంతం అవుతాయి.
సాధకుడు ఎంతో కఠినమైన సాధన ద్వారా మాత్రమే వీటిని సాధించగలుగుతాడు. వీరా ఎంతో కఠినంగా సాధన చేసి మొదటి 2 స్థాయిలు దాటి 3వ స్థాయిలో ఉన్నాడు. తనకున్న 1000 స్థాయిల శక్తిని తట్టుకోగల శక్తి వీరాకు లేదని ఖడ్గపు చక్రవర్తికి అర్థమైంది. వీరా, నీ శరీరాన్ని నాశనం చేసిన వాణ్ణి చిత్రవధ చేస్తాను. ఎటూ కదల్లేని శరీరంలో జీవితాంతం నేను అవిటి వాళ్ళ ఉండిపోతే ఎలా ప్రతీకారం తీర్చుకోగలను? ఎలా నీ శరీరాన్ని బాగు చెయ్యాలి? నా దగ్గర శక్తులు ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించే పరిస్థితులు లేవు. తక్షణమే స్థాయిని పెంచే దివ్యౌషధ మాత్రలు కూడా నా దగ్గర లేవు. నీ స్థాయిని పెంచకపోతే నా శక్తుల్ని ప్రయోగించలేను. ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి? నా పగడపు ఖడ్గాన్ని ఎలా వెతకాలి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఖడ్గపు చక్రవర్తి. అతను ఆలోచనల్లో ఉండగానే అతని చూపు తనను ఉంచిన శవపేటిక మీద పడింది. అది మంచుతో చేసిన శవపేటిక కావడంతో తెల్లగా మెరుస్తూ కనిపిస్తోంది. దానిని చూడగానే ఖడ్గపు చక్రవర్తి కళ్లల్లో మెరుపు వచ్చింది. శవపేటికను తయారు చేసింది మంచుతోనే అయినా అది మామూలు మంచుతో కాదు. కైలాస పర్వత శ్రేణుల్లో 1000 సంవత్సరాలుగా గడ్డ కట్టుకుపోయిన మంచు అది. ఆ పర్వతాల్లో మాత్రమే దొరికే అరుదైన దివ్యౌషధ మొక్కల్లోని శక్తి ఆ మంచులో నిక్షిప్తమై కనిపించింది. ఆ శక్తిని చూడగానే ఖడ్గపు చక్రవర్తికి ఉత్సాహం వచ్చింది. వీరా, నీ శరీరాన్ని తిరిగి బాగు చేసేందుకు నాకు దారి దొరికింది. అతి త్వరలోనే నీ రూపం బయట ప్రపంచంలో అడుగు పెట్టబోతోంది. సిద్ధంగా ఉండు అని చెప్పి సాధనలో మునిగిపోయాడు ఖడ్గపు చక్రవర్తి. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి బయటకు వచ్చిన రాజా మహాదేవ్, మిగిలిన రక్షకులు త్రిశూల రాజ్యం వైపు సాగుతున్నారు. క్షణానికో పిడుగు పడుతున్నట్టు ఆకాశం భీకరంగా గర్జిస్తోంది. విసిరి కొడుతున్న ఈదురు గాలిలో కష్టంగా నడుస్తున్నాయి 8 పులులు. ప్రాంతం మారినా వాతావరణంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో సేనానిలో ఆందోళన మొదలైంది. ప్రభు, వాతావరణం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. శత్రువులు దారిలో దాడికి పాల్పడతారని మనసు కీడు శంకిస్తోంది అని తనలో కలిగిన అనుమానం చెప్పాడు సేనాని. నిజంగా వస్తారా? వస్తే రానివ్వు. వాళ్లకి ఇదే ఆఖరి రోజవుతుంది. ఏ ఒక్కడు నా నుంచి తప్పించుకుపోలేడు. నా కొడుకును సమాధి చేసే ముందు శత్రువులను సమాధి చేస్తాను. అందరూ సిద్ధంగా ఉండండి అని పౌరుషంగా చెప్పాడు రాజా మహాదేవ్. మహాదేవ్ నిర్ణయం నచ్చినట్టు సేనాని గుండె పౌరుషంతో పొంగిపోయింది. ఎవరు అడ్డొచ్చినా మీరు ఆగద్దు. ఎదురు తిరిగితే తలలు నరికేయండి అని తన సైన్యానికి చెప్పి ముందుకు నడిచాడు. దశలను పెంచుకుపోవడానికి సాధనలో నిమగ్నమైన ఖడ్గపు చక్రవర్తి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. 8 అరుదైన శక్తులు కలిసున్న పగడపు ఖడ్గం తన ఆత్మలోనే కలిసుండటం చక్రవర్తికి కనిపించింది. ఖడ్గరాజమా, నువ్వు నాతోనే ఉన్నావా? నేను చనిపోయినా నన్ను వీడక నా ఆత్మలో కలిసిపోయావా అని ఉత్సాహంగా తన ఆత్మశక్తిని ఖడ్గశక్తితో కలపటానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకు నీతో కలవలేకపోతున్నాను అనుకుంటూ సూక్ష్మ దృష్టితో చూశాడు ఖడ్గపు చక్రవర్తి. అద్భుతమైన శక్తులు కలిగున్న ఖడ్గంలో కలవాలంటే ఆ వ్యక్తి స్థాయిలు అమితంగా ఉండాలి. ఖడ్గపు చక్రవర్తికి పూర్వజన్మలో 1000 స్థాయిలు ఉన్నాయి. కానీ ఈ జన్మలో వీరా శరీర స్థాయిలే లెక్కలోకొస్తాయి. తాను వీరా స్థాయిలు పెంచే వరకు మహాఖడ్గాన్ని చేరుకోలేనని చక్రవర్తికి అర్థమైంది. వీరా, ముందు నీ శరీరాన్ని బాగుచేసి ఓ రూపాన్ని ఇవ్వకపోతే నేను నీ స్థాయిలు పెంచలేను. ముందు నీ శరీరం సంగతి చూడాలి. నలిగిపోయిన నీ కాళ్ళు చేతులకు ఓ రూపును సృష్టించాల్సిందే అని ఓ నిర్ణయానికి వచ్చాడు ఖడ్గపు చక్రవర్తి. ముందుగా మంచులో బిగుసుకుపోయిన శరీరంలో వేడిని పుట్టించి దానిని మామూలు స్థితికి తీసుకొచ్చాడు. అత్యంత పురాతనమైన కుండలిని ప్రచోదక్రియను తనలోని ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి వీరా శరీరం మీద ప్రయోగించాడు ఖడ్గపు చక్రవర్తి. కుండలిని ప్రచోదక్రియ అనేది శరీర అవయవాలను తిరిగి నిర్మించటానికి దోహదపడే ప్రక్రియ. దీని ద్వారా వీరా కాళ్ళు చేతులు తీసుకురావాలన్నది చక్రవర్తి ఉద్దేశం. దీనిని ప్రయోగించిన కొద్దిసేపటికే
వీరా శరీరంలోని రక్త మాంసాల్లో మార్పులు కలగటం స్పష్టంగా గుర్తించాడు. ఆధ్యాత్మిక ఆవాహన శక్తి, మంచు శవపేటికల్లో ఉన్న ఔషధ శక్తి, ఈ రెండింటి కలయిక వలన వీరా శరీరంలోని రక్తమాంసాలు వృద్ధి చెందుతున్నాయి. వాటితో పాటు ఎముకలు కూడా పునరుద్ధరించబడుతున్నాయి. శవపేటికలోని మంచు వేల సంవత్సరం నాటిది కావడం వలన అందులోని ఔషధ శక్తి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి అరుదైన శవపేటికను తయారు చేయించిన రాజా మహాదేవ్ను మెచ్చుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. భళా మహాదేవ్, నీ కొడుకంటే నీకు ఎంత ప్రేమో ఇందులో తెలుస్తోంది. నీ ప్రేమే నీ కొడుకుకు తిరిగి రూపం పోస్తుంది అని అనుకున్నాడు. కుండలిని ప్రచోద క్రియను వీరాపై సున్నితంగా ప్రయోగించాలననుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. ఎంత సున్నితంగా ప్రారంభించినా కూడా శరీర అవయవాలు ఏర్పడుతున్నప్పుడు విపరీతమైన బాధగా ఉంది. ఈ ప్రక్రియకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఎముకలు రక్తనాళాలు మాత్రమే ఏర్పడిన తర్వాత వీరా శరీరం ఎముకల పోగులా ఉంది. రెండో దశగా రక్తమాంసాలను సృష్టించడం మొదలుపెట్టాడు చక్రవర్తి. ఎంతో శ్రమతో కూడిన ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో 4 గంటల సమయం అతనికి పట్టింది. ఈ దశ పూర్తయ్యాక వీరా చితికిన ముఖం మామూలుగా మారిపోయింది. ఇప్పుడతను బతికున్న మనిషిలా పరిపూర్ణంగా తయారయ్యాడు. వీరా, నీకు చెప్పినట్టే నీ శరీరాన్ని తిరిగి నిర్మించాను. నిన్నిలా చూస్తే నీ తండ్రి, నీ కుటుంబం ఎలా ప్రతిస్పందిస్తారో కదా అంటూ కాళ్ళు కదిపి చేతులు పిడికిలి బిగించి వదిలాడు ఖడ్గపు చక్రవర్తి. వీరా శరీరాన్ని చూస్తున్న చక్రవర్తి తనలో ఇంకా కలుగుతున్న మార్పుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. కుండలిని ప్రచోద క్రియకు ఆధ్యాత్మిక శక్తి తోడవటంతో అది ఒక కొత్త శక్తిగా మారింది. ఆ శక్తి కేవలం శరీర భాగాలను నిర్మించడమే కాకుండా నాడీ వ్యవస్థ, రక్త నాళాలతో అనుసంధానమై ఉన్న 5 స్థాయిలను, స్థాయిలోని 9 దశలను వేగంగా పెంచుతుంది. దాదాపు 4 గంటలు గడిచేసరికి మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో దశలోకి చేరుకున్నాడు వీర. అది చూసి ఖడ్గపు చక్రవర్తికి మరింత ఉత్సాహం కలిగింది. దాదాపు మరో 6 గంటలు గడిచేసరికి 9 దశలు పూర్తి చేసుకుని మొదటి స్థాయిలోకి వచ్చాడు వీర. మొదటి స్థాయిలోకి రావడంతోనే వీరా శరీరం చిన్న కుదుపుకు గురైంది. మొదటి స్థాయి చాలా తక్కువే అయినా నా ప్రయోగం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగితే మిగిలిన స్థాయిలు కూడా పెరుగుతాయి అని అనుకుని సాధన మీద మరింత దృష్టి పెట్టాడు ఖడ్గపు చక్రవర్తి. మర్నాడు సాయంత్రం వరకు సాగుతూనే ఉన్న ఈ ప్రక్రియ ఇంకా మిగిలి ఉండగానే రాజా మహాదేవ్ మిగిలిన వారు త్రిశూల రాజ్యానికి చేరుకున్నారు. రాజా మహాదేవ్ బండి వీధిలో వెళ్తుంటే తలలు వంచి నమస్కరించే సైనికులు అసలు వీరిని పట్టించుకోకపోవడం గమనించాడు సేనాని. అప్పటి వరకు కురిసిన వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. రాజా మహాదేవ్ బండి రాజభవనంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అక్కడి సైనికులు. చంద్రవంశ యువరాజు చనిపోయినందుకు దిగులుగా ఉండాల్సిన వారు మామూలుగా ఉన్నారు. అది చూసిన రాజా మహాదేవ్ కనుబొమలు ముడిపడ్డాయి. 4 వైపుల నుంచి రాజా మహాదేవ్ను, అతని మనుషులను ఆయుధాలతో చుట్టుముట్టారు.